అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, వివరించండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రవణం అనగానే అసలు మనందరికీ గుర్తొచ్చేటువంటిది ఏంటంటే, శ్రవణం అంటే వినడం. శ్రావణ మాసంలో జనులందరూ కూడా వీలైనంత వరకు పురాణ ఇతిహాసాలకు సంబంధించి మనకున్నటువంటి వేద శాస్త్రాల గురించి ఎవరైనా సరే, ప్రవక్తలు కానివ్వండి, ఎవరైనా సరే మంచి చెప్పేటువంటి గురువులు ఉంటే వింటే మంచిది ఒకటి. రెండవది ఏంటంటే, చాలామందికి తెలియదు ఈ విషయం. అంటే ఈ విషయ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తూ, కొంతమందికి తెలియదు. ఏమిటది అని అంటే, మనకు పౌర్ణమి రోజు ఏ నక్షత్రం వస్తుందో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే చైత్ర మాసం, విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే అది వైశాఖ మాసం, ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల్లో ఏవైనా సరే పౌర్ణమి రోజు వస్తే అది ఆషాఢ మాసం, శ్రవణ నక్షత్రం కనుక పౌర్ణమి రోజు వస్తే శ్రావణ మాసం. ఈ శ్రవణ నక్షత్రం ఎవరిది అనంటే శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రము శ్రవణ నక్షత్రం. స్వామివారు యోగ నిద్రలోకి ఈ యొక్క ఆషాఢంలోకి వెళ్ళిన తరువాతకి ఈ శ్రావణ మాసంలో విశేషంగా మనకి ముగ్గురు దేవతల ఆరాధన విపరీతంగా జరుగుతుంది. ఒకటి పరమేశ్వరుడి ఆరాధన, అందుకే శ్రావణ సోమవారాల వ్రతాలు చేస్తూ ఉంటారు. తర్వాతకి మంగళవారాలు మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. మూడవది వరలక్ష్మీ వ్రతాలుగా అమ్మవారు లక్ష్మీదేవికి మనం పూజనీయంగా ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామిది అంటారు, మరి విశేషంగా శివుడికి, పార్వతికి, లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేస్తారు అనేటువంటిది కూడా చాలామందికి ఉన్న సందేహం. అయితే శ్రావణ మాసం అనేటువంటిది మన పురాణ ఇతిహాసాల్లో కూడా ఎంతో శ్రేష్టమైన మాసంగా, శ్రావణ మాసంలో వివాహాదులు చేసుకోవడం కూడా మంచిది, గృహప్రవేశాలు లాంటివి ఆచరించడం మంచిది. అలాగే ఎవరైనా సరే ఏదైనా పారాయణం చేయాలి, ఏదైనా వినాలి. మనకు ఉన్నటువంటి వరం ఏంటంటే, మనిషి జన్మకి 10 లక్షల జీవరాశులు ఉంటే 9,99,999 జీవరాశులు కూడా ఈ నోటితోని రామ అనలేదు, కృష్ణ అనలేదు, ఈ చెవులతోని భగవత కథలు చెబితే వినలేదు, విన్నా వాటిని అర్థం చేసుకోలేదు. మన మనిషికి ఆ జన్మకు ఉన్నటువంటి సార్థకత ఏం చేయాలి? శ్రావణ మాసంలో వీలైతే మన పురాణ ఇతిహాసాల గురించి వినాలి, విశేషంగా పారాయణ చేయాలి, విశేషంగా జపాదులు చేసుకోవాలి. ఈ యొక్క శుభకార్యాలు చేసుకోవడం వల్ల మంచి సత్ఫలితం పొందవచ్చు. అందుకని శ్రావణ మాసం అంత విశేషం. గురుజీ, శ్రావణ మాసంలో మనం ఏ దేవీ దేవతలను ఎక్కువగా ఆరాధించాలి? ఇందాక చెప్పినట్టుగా పార్వతీదేవికి, మహావిష్ణువుకి, లక్ష్మీనారాయణులకు, అలాగే మంగళ గౌరీదేవికి, అలాగే ఈ యొక్క మన యొక్క పరమేశ్వరుడికి కూడా పూజ చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. గురుగారు, శ్రావణ సోమవారాలు అనేది అసలు ఎందుకు చేస్తారు, అలాగే పూజా విధానం, ఇవన్నీ వివరించండి. మనకు శ్రావణ మాసంలో అసలు శివుడికి ఎవరికి తెలవని విషయం ఏంటంటే, శివారాధన, మంగళగౌరీదేవికి ఈ యొక్క శ్రావణ సోమవారాల వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు, హాలాహలం ప్రకటితమైనప్పుడు దాన్ని స్వామివారు పరమేశ్వరుడు స్వీకరించి తన గొంతులో దాచినటువంటి మాసము శ్రావణ మాసము. అలాగే శ్రావణ సోమవారం ఏదైతే ఉందో, సోమవారం నాడు సాక్షాత్తు ఆ యొక్క పార్వతీదేవి విశేషంగా ఈ పరమేశ్వరుని, అంటే మనందరికీ వచ్చే సందేహం ఏంటంటే, పరమశివుడికి ఆల్రెడీ పార్వతీదేవి ఉంది కదా, ఇంకా పార్వతీదేవి పరమేశ్వరుని వివాహం ఆడడానికి జపం చేయడము, పూజలు చేయడము, నోములు చేయడం ఏంటనే సందేహం వస్తుంది వెంటనే. వాస్తవంగా దీనికి అర్థం ఏంటంటే, పరమేశ్వరుడికి మొత్తం 3 భార్యలు. ఒకటి పార్వతీదేవి, కాదు పార్వతీదేవి కంటే ముందు దాక్షాయినీదేవి, గంగాదేవిని భరించాడు కాబట్టి గంగా. దాక్షాయినీదేవి దక్షయజ్ఞంలో పడి 18 శక్తిపీఠాలుగా విడిపోయి భూమి మీద పడ్డ తర్వాతకి పర్వతరాజు హిమవంతుడి యొక్క కూతురుగా పుడుతుంది. పర్వతానికి కుమార్తెగా పుట్టింది కాబట్టి పార్వతి అయ్యింది. అలా పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం ఈ యొక్క నోము ఆచరించింది. శ్రావణ సోమవార వ్రతాలు ఆచరించి స్వామివారిని సాక్షాత్కారం చేసుకొని విశేషంగా ఆ యొక్క స్వామివారిని పొందినటువంటి మాసం కూడా ఈ యొక్క శ్రావణ మాసం. అందుకే ఎవరైనా సరే ఆడపిల్లలు వివాహం కావాలి, మంచి భర్త లభించాలి,
జాతక వైక్లవ్యాలు దుర్దోషాల వల్ల ఏవైనా సరే ఒకవేళ మొదటి వివాహానికి సంబంధించి అంటే అసలు మనం పురాణాల్లో చూసుకుంటే మొదటి వివాహం రెండో వివాహం అంటూ ఆడవాళ్ళకు ఉండదు. కానీ ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి మళ్ళీ వచ్చేటువంటి భర్తనైనా సరే మంచివాడు జీవితాంతము ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని సగభాగం ఇచ్చి తన యొక్క అర్ధాంగిగా ఎలా ఉంచుకున్నాడో అలా చూసుకునేవాడు కావాలి అనుకుంటే ఈ యొక్క శ్రావణ సోమవార వ్రతాలు ఆచరించడం మంచిది. అలా శ్రావణ సోమవార వ్రతాలు విశేషంగా ఆచరించి ముత్తైదులకు వాయనాలు ఇవ్వడము, అలాగే 5 వారాలు పూర్తయిన తరువాతకి ఆఖరి వారంలో వీలైతే బ్రాహ్మణోత్తములకు భోజనాలు పెట్టడము, దానాలు లాంటివి ఏమనంటే వాళ్ళ శక్తి కొలది. ఇప్పుడంటే దానాలంటే అమ్మ మీరు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు బ్రాహ్మణులు ఎవరైనా, ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి. పూర్వం ఎలా ఉండేదనంటే బ్రాహ్మడు ఏది అడగడు, ఎందుకంటే పూజ చేసిన దానికి ఇచ్చేటువంటిది దక్షిణ, వ్రతం చేసుకొని దాని యొక్క సత్ఫలితం పొందడానికి ఇచ్చేటువంటిది దానం. దానం ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు, వాడు రూపాయి ఇచ్చినా పుచ్చుకోవాలి, 1 కోటి రూపాయలు ఇచ్చినా పుచ్చుకోవాలి తప్ప నాకు ఇంత ఇవ్వు అని దానానికి అడిగే అర్హత బ్రాహ్మడికి లేదు. అదే మనం మీకు పూజ చేసాం, వ్రతం చేసామా నాకు ఇంత ఇవ్వండి, ఎందుకంటే బయట సాధారణంగా నా యొక్క రోజువారి భృతి కోసం ఇంతవరకు అందరూ తీసుకున్నట్టుగా నేను తీసుకుంటే అడగొచ్చు. అలా బ్రాహ్మణోత్తముడికి మీ శక్తి కొలది. ఇప్పుడంటే డబ్బు ఇస్తున్నారు కానీ డబ్బు కంటే కూడా ఏంటంటే మీ ఇంట కందిపప్పు బాగా పండుతుంది, కందులు బాగా పండుతున్నాయి అనుకోండి, కందిపప్పు కానీ కందులు దానం ఇవ్వండి. పెసళ్ళు పండితే పెసళ్ళు, బియ్యము, లేదు మీకు ఏమైనా శాకపాకాలు ఇంట్లో ఉంటే కనుక వాటికి సంబంధించి పెట్టి ఇలా చెప్పాలి. 5 వారాలు కూడా వ్రతాలు చేసుకొని సంపూర్ణ వ్రత సత్ఫలిత సిద్ధ్యర్థం బ్రాహ్మణానాం భోజనార్థే శాక పాక యుక్త తండుల సహిత యథాశక్తి హిరణ్యం అంటే బంగారము వెండి, కాకపోతే రూపాయి విల్ల మీ దక్షిణ ఎంతో కొంత, హిరణ్య దానం తుభ్యం సంప్రతతే నమమ అని చెప్పి బ్రాహ్మణోత్తముడికి ఇవ్వాలి. ఇలా ఇచ్చినటువంటిది దానము ఆ యొక్క పూజా సత్ఫలితం అంతా కూడా పొంది మంచి వరుణ్ణి పొందుతారు. కాబట్టి శ్రావణ సోమవార వ్రతాలు చేసుకుంటే మంచిది. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.